పద్మమ్మని చంపింది జీవన, ఇందుమతి అని తెలుసుకొని జీవనని అరెస్ట్ చేయించిన సునంద. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. స్పృహలోకి వచ్చిన పద్మమ్మని చూసి అందరూ ఆనందపడుతూ ఉంటారు. కానీ ఎవరిని కూడా పద్మమ్మ గుర్తుపట్టదు. ఇంతలో డాక్టర్ వచ్చి ఆమె స్పృహలోకి వచ్చింది తప్ప తనకి ఎవ్వరు కూడా గుర్తులేరు, తనకి గతం గుర్తులేదు అని చెప్తూ ఉంటుంది డాక్టర్. అప్పుడే ఇక డాక్టర్ అలా అనడంతో ఆనంది అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఒక నెల రోజుల్లో తను మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. ఆమెకి రోజు కూడా అందరి పేర్లు గుర్తు చేస్తూ ఒక చిన్నపిల్లకి మాటలు నేర్పుతున్నట్టు నేర్పించండి, అప్పుడు తను తొందరగా రికవరీ అవుతుంది. నాకు తెలిసి ఈమె తొందరలోనే మాట్లాడుతుందని అనిపిస్తుంది. కాబట్టి మీరే ఏదోటి చేసి తనకి మాటలు రప్పించాలి, ఎప్పుడు కూడా తనతోనే ఉండండి అని అంటూ ఉంటుంది డాక్టర్. తర్వాత ఇక ఆ విషయం తెలుసుకొని అప్పుడే ఇక ఆనంది అయితే, నాన్న నువ్వే అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తూ ఉంటుంది సింహాద్రికి. అప్పుడు ఇక ఆదిత్య, అదేంటి ఆనంది, మీ నాన్నగారు ఒక్కళ్ళ వల్ల ఏమవుతుంది, మనం కూడా ఇక్కడే ఉందాము అని ఆదిత్య అంటాడు. వద్దు ఆదిత్య బాబు, మీరు ఇక్కడ ఉండలేరు అని చెప్తూ ఉంటుంది ఆనంది. అదేంటి ఆనంది, నేనెందుకు ఉండలేను, ఉంటాను. మనం కూడా ఒక పెంకుటింట్లోనే ఉన్నాం కదా, అన్ని బాధలు భరించాము, అడ్జస్ట్ అయ్యాము, అలాగే అని అంటూ ఉంటాడు ఆదిత్య. అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది, లేదు మీరు మళ్ళీ అలాంటి బ్రతుకు బ్రతకూడదు, మీరు అక్కడే ఉండాలి, నేను ఓ రోజు వచ్చి చూస్తుంటాను అమ్మని అని అంటూ ఉంటుంది ఆనంది. అవును బాబు, మీరు ఇక్కడ ఉండలేరు, మీరు ఇంటికి వెళ్ళండి, అక్కడే ఉండండి, నేనున్నాను కదా, పద్దాల్ని నేను చూసుకుంటాను అని సింహాద్రి అయితే చెప్తాడు. అలా చెప్పిన తర్వాత అందరూ కూడా వెళ్ళిపోతారు. అప్పటి నుంచి ఇక సింహాద్రి అయితే పద్మమ్మ దగ్గర కూర్చొని మాటలు నేర్పుతూ ఉంటాడు. అప్పుడు ఇక మాటలు అలా నేర్పుతూ ఉండగా అంటూ ఉంటుంది సింహాద్రితో పద్మమ్మ అయితే సింహాద్రి అని పద్మమ్మ నోటితో పిలవడంతో ఒక్కసారి సింహాద్రి ఆనందపడుతూ ఉంటే చాటుగా చూస్తున్న ఇందుమతి షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మో, ఈ సింహాద్రి గాడు పేరు పలికేసింది, అలాగే ఆనంది ఆదిత్యని కూడా పిలవమని చెప్తున్నాడు ఈ సింహాద్రి. ఇలాగే ఈ పద్మమ్మకి ట్రైనింగ్ ఇస్తే నెల రోజుల్లో మా బండారం మొత్తం బయట పెట్టి మమ్మల్ని వీధిలోకి గెంటించేస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి, వెంటనే ఈ విషయాన్ని నేను జీవనికి చెప్పాలి అని ఇక ఇందుమతి జీవనకి ఫోన్ చేస్తుంది. ఏంటి పెద్దమ్మ ఈ టైంలో ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటుంది జీవన. కొంపలు మునిగిపోతున్నాయి, అసలు ఏం జరుగుతుందో నీకు తెలుసా, ఆ పద్మమ్మ స్పృహలోకి వచ్చిందని ఇంత కూడా నీకు టెన్షన్గా లేదా అని అడుగుతూ ఉంటుంది ఇందుమతి. టెన్షన్ ఎందుకు, అది గతాన్ని మర్చిపోయింది కదా, ఇప్పుడు గతాన్ని మర్చిపోయిన దాని గురించి మనం టెన్షన్ పడి అనవసరం అని అడుగుతూ ఉంటుంది జీవన. ఉసే జీవన, దానికి ట్రైనింగ్ ఇస్తున్నాడే ఆ సింహాద్రి గాడు, ఆల్రెడీ సింహాద్రి అని పేరు కూడా పలికింది, త్వరలోనే దానికి మాటలు కూడా వచ్చేసి గతం గుర్తుకొస్తుంది, నీకు ఈ టెన్షన్ ఏమీ ఉండదెందుకు అని అంటూ ఉంటే, ఏంటి పెద్దమ్మ నువ్వు మాట్లాడేది, సింహాద్రి అని పేరు పలికిందా అని అడుగుతూ ఉంటుంది జీవన. అవును, సింహాద్రి అని పేరు పలికింది, ఇప్పుడు గనక పూర్తిగా దానికి గతం గుర్తుకు వస్తే మన బండారం మొత్తం బయట పెట్టేస్తుంది అని చెప్తూ ఉంటుంది ఇందుమతి. అలా ఎందుకు జరగనిస్తామో, ఈరోజే దాని గొంతుని నొక్కేసి దాని మాటని గొంతులోనే ఉండిపోయేలా శాశ్వతంగా నిద్రలోకి జారుకునేలా చేద్దాము అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా జీవన నేను వస్తున్నానని ఇక అర్ధరాత్రి అయితే వస్తుంది. అందరూ నిద్రపోతారు. ఇక సింహాద్రి కూడా నిద్రపోతూ ఉండగా పద్మమ్మ దగ్గరికి ఇందుమతి జీవన సైలెంట్గా వచ్చి పక్కనే ఉన్న తలగడితో తన ముఖం మీద ఆ తలగడిని పెట్టి తనని ఊపిరాడకుండా నొక్కేస్తారు. దాంతో ఇక ఊపిరాడకుండా పద్మమ్మ అయితే చనిపోతుంది. తర్వాత ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. నేను వెళ్తున్నాను పెద్దమ్మ, రేపు ఆర్తనాదాలు వినాలి కదా, మన చెవులకి వినసొంపుగా ఉంటాయి. ఈ పద్మమ్మ దరిద్రం కూడా వదిలిపోయింది. నిజం తెలిసిన ఈ పద్మమ్మ ఆ తాండవ ఇద్దరు కూడా పోయారు. ఇక మనకి ఎటువంటి అడ్డు లేదు, ఇక మనమే ఈ రాజ్యమంతా వేయలచ్చు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక జీవన, అవునే ఈరోజు నాకు చాలా మనసు తృప్తిగా ఉంది, కంటి నిండా నిద్రపోతాను ఏ టెన్షను లేకుండా అని ఇందుమతి అయితే చెప్తుంది. మళ్ళీ రేపంతా కూడా ఇక్కడ నుంచొని చావాలి కదా ఆ చచ్చిన దాని దగ్గర, లేకపోతే మన మీద అనుమానం వస్తుంది
నువ్వు కూడా బాగా నటించు అని చెప్తూ ఉంటుంది ఇందుమతి జీవనతో. అప్పుడు ఇక జీవన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఉదయం అవ్వంగానే ఆనంద్కి ఫోన్ రావడంతో అమ్మ అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఇక జీవన అబ్బో మొదలైపోయింది అప్పుడే ఆర్తనాదాలు అని కిందకి వస్తుంది. ఏమైంది ఆనంది అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. అమ్మ అమ్మ స్పృహలో లేదంట ఆదిత్య బాబు, మనం త్వరగా వెళ్దాము అని ఇక ఇద్దరు కూడా బయలుదేరుతారు. అందరూ కూడా వస్తారు. ఇక డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి పద్మమ్మ చనిపోయింది, రాత్రి బాగానే ఉంది, మరి ఇప్పటికి ఇంతకీ ఇలా అయిందో అర్థం కావడం లేదు అని డాక్టర్ అయితే చెప్తూ తన ఆరోగ్యం మొత్తం బాగానే ఉంది, మరి సడన్గా ఎందుకు ఇలా జరిగిందో నాకు కూడా అర్థం కావడం లేదని ఇక డాక్టర్ అయితే బాధపడి వెళ్ళిపోతుంది. పద్మమ్మ చనిపోయిందని తెలుసుకొని ఒక పక్క సింహాద్రి ఆనంది గుండె పగిలేలా ఏడుస్తారు. అందరి కళ్ళు కూడా చెమ్మగిల్లుతాయి. కానీ ఇందుమతి జీవన నటించేస్తూ ఆనందపడతారు లోపల. అప్పుడు ఇంకా కార్యక్రమాలు అయిపోయాక ఇక ఆనంది సింహాద్రి దగ్గరే ఉండిపోతుంది. తర్వాత ఇక జీవన కూడా చాలా ఆనందంగా ఉంటుంది. సునంద జీవనకి జ్యూస్ తీసుకొని వస్తూ ఉండగా ఇంతలో ఇందుమతి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తుండటంతో ఇందుమతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు పెద్దమ్మా అని అంటూ ఉంటుంది జీవన. అప్పుడు ఇక గుమ్మం దగ్గర ఆగిపోతుంది సునంద ఫోన్లో మాట్లాడుతుందని. ఇక జీవన ఏంటి పెద్దమ్మా, పాపం ఆ ఆనంది కుమిలిపోతుందా? ఆ పద్మమ్మ పోయినందుకు ఆ సింహాద్రిగాడు బాగా బాధపడుతున్నట్టున్నాడే అని అంటూ ఉంటే అవునే, ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురెదురుగా దాని ఫోటో ముందు కూర్చొని ఏడుస్తున్నారు అని అంటూ ఉంటుంది ఇందుమతి. ఈ రోజు కోసమే పెద్దమ్మ నేను ఎదురు చూసింది. మొన్న మనం చంపాలనుకుంటే ఆ పద్మమ్మ చావకుండా కోమాలోకి పోయింది. ఈసారి మాత్రం పక్క బగడ్గందిగా దాన్ని చంపేశాము అని అంటూ ఉంటుంది జీవన. ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. పద్మమ్మని చంపింది జీవననా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా అప్పుడే పెద్దమ్మ ఇక మనకి ఎటువంటి భయం లేదు, నేనే అసలు జీవనని కాదని, ఆనందియే సూర్యజ్యోతుల కూతురు అని ఇంకెవ్వరికి కూడా నిజం తెలీదు, ఇకెవ్వరు చెప్పినా వాళ్ళు నమ్మరు, నేనే సూర్యజ్యోతుల కూతురుగా అక్కడే పెరుగుతాను, ఆస్తికి వారసురాల్ని అవుతాను అని అంటూ ఉంటుంది జీవన. అవును జీవన, నువ్వు చెప్పింది కూడా నిజమే అని అంటూ ఉంటుంది ఇందుమతి. ఇక ఎవ్వరికీ కూడా నిజం తెలీదు. అవును పెద్దమ్మ, ఇక ఆనంది కూడా ఏడ్చి గగ్గోలు పెట్టినా కూడా ఎవ్వరు కూడా నమ్మరు, నేనే జ్యోతి సూర్యుల కూతురు అని చెప్తూ ఉంటుంది జీవన. ఇక జీవన చేసిన కుట్రలను మోసాలని తెలుసుకొని సునంద షాక్ అయిపోతూ నువ్వింత దుర్మార్గురాలివా, నీలాంటి దాన్ని నమ్మి దేవత లాంటి ఆనందిని ఎప్పుడూ కూడా నేను అవమానిస్తూనే ఉన్నాను కదే, నీలాంటి దుష్ట శక్తుల ముందు అసలు ఆనంది లాంటి దైవశక్తి స్వరూపురాలైన ఆనంది ఒక దేవతలాగా కనపడుతుంది నాకు, దుర్మార్గురాల, నీలాంటి దాన్ని ఏం చెయ్యాలో అదే చెయ్యాలి అని వెంటనే పోలీసులకి ఫోన్ చేసి పిలుస్తుంది. పోలీసులు ఇంటికి వచ్చాక పోలీసులు ఎందుకు వచ్చారని శశికాంత్ సునందని అడుగుతూ ఉంటారు. ఇంతలో జీవన ఆదిత్య మొత్తం చైతు అందరూ కూడా ఆనంది బయటికి వస్తారు. అప్పుడు ఇంకా ఏంటత్తయ్య గారు పోలీసుల్ని ఎందుకు రమ్మన్నారు అని అడుగుతూ ఉంటే ఇక్కడ ఒక హంతకురాలు ఉంది, దాన్ని అరెస్ట్ చేయించడానికి రమ్మన్నాను అని సునంద అనేసరికి ఒక్కసారి జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి అత్తయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు, అయినా ఇలా చెప్తున్నారేంటి, హంతకురాలు ఉందని నా గురించి అయి ఉండదులే, అంత ఈజీగా ఎలా తెలిసిపోతుంది అని జీవన అనుకుంటూ ఉంటుంది. హంతకురాలు ఎవరమ్మా అని ఆదిత్య అడుగుతూ ఉంటే ఇదిగోరా ఎదురుగా నిలబడింది కదా ఈ దుర్మార్గురాలే అని చెప్తూ ఉంటుంది జీవన వైపు చూపించి సునంద. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. పద్మమ్మని చంపింది ఈ జీవన ఇందుమతేరా, ఈ జీవన జ్యోతి సూర్యుల కూతురు కాదు, ఆ నిజాన్ని వాళ్ళు బయట పెడతారని వాళ్ళని చంపించేసింది దుర్మార్గురాలు, అందుకని దీన్ని అరెస్ట్ చేయమని పోలీసుల్ని పిలిపించాను అని సునంద అయితే జీవనకి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.